అంటే స్వామివారు 3 సార్లు ఊరేగిస్తారు కోనేట్లో. ఆ 3 సార్లు తిరిగే క్రమంలో మొదటి రౌండ్ కొంతమందికి అవకాశం ఇచ్చారు, 2వ రౌండ్ కొంతమందికి అవకాశం ఇచ్చారు, అలాగే 3వ రౌండ్ కొంతమందికి అవకాశం ఇచ్చారు. మొదటి రౌండ్లో అవకాశం వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పేరులో పిలుస్తామో వాళ్ళు ఇక్కడ అందుబాటులో ఉంటే ఇక్కడ పదవి దగ్గర రావాలి. శ్రీ పాండు రంగారెడ్డి గారు ఏడి చేశారు. సార్ వచ్చారా? మెడపల్లి మల్లికార్జునరావు గారు జిల్లా పరిషత్ మెంబర్ మోపిదేవి వచ్చారండి. కొల్లూరు వెంకటేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మార్కెట్ చైర్మన్ అవన్గడ్డ వచ్చారండి. తహసీల్దార్ గారు మోపిదేవి, మన అవన్గడ్డ డిఎస్పీ మేడం గారు, సబ్ ఇన్స్పెక్టర్ గారు చల్లపల్లి, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ గారు అవన్గడ్డ. బాగా చదువుకోవాలి, ఆరోగ్యం బాగుండాలి, చెప్పుకోమ్మా కలిగి. గమనించండి, తెప్పోత్సవంలో ఖచ్చితంగా ఒక 14 మంది కంటిన్యూస్గా 3 రౌండ్లు ఉంటాయండి. వాళ్ళ పేర్లు చదువుతాను, దయచేసి వాళ్ళు మాత్రమే సభ మీద ఉండాలి, మిగతా వాళ్ళని కూడా కిందకు వచ్చేసేయాలి. ఎందుకంటే ఒక పిక్చర్ చెప్పని తయారు చేయడం జరిగింది, మళ్ళీ ఎక్కువైనా కూడా ఇబ్బంది అది. ఇప్పుడు చదువుతున్న పేర్లు వచ్చాయండి. శ్రీ దాసరి రామ వరప్రసాదరావు గారు, మన డిప్యూటీ కమిషనర్ గారు, ఈవో గారు. కొత్త పవన్ కుమార్ గారు ఉప ప్రధాన అర్చకులు ఉన్నారండి. అలాగే ప్రొద్దు సతీష్ కుమార్ గారు ముఖ్య అర్చకులు. పండ్లమూడి మణిదీప్ గారు పరిచయం. కొమ్మూరి పరికుమార్ శర్మ గారు ఎన్టీసీ బ్రహ్మ గారు. శ్రీ నవడూరి సుబ్రహ్మణ్య శర్మ గారు పేదపాలెం గౌడ్ గారు. శ్రీ ఎం ప్రభాకర్ గారు. స్వామయ్య ప్రభాకర్ ఇద్దరు. కోడూరు శ్రీనివాసరావు సన్నాయి. కోసూరు సుబ్బారావు గారు రోడ్డు.